సీనయ్య గారు అసలు ఎందుకు బ్యాప్టిజం తీసుకోవాలో తెలుసా నీకు? రక్షింపబడడానికి, సంఘంలో చేర్చబడడానికి, యేసు ప్రభు శరీర రక్తాల్లో పాల్గొనడానికి, ఆయనతో కలిసి మనం పరలోకం చేరడానికి, పరిశుద్ధాత్మైన వరం పొందడానికి, మన పాపాలన్నీ క్షమింపజేసుకోవడానికి, ఇన్ని కారణాలతో మనం బ్యాప్టిజం పొందాల్సి. కాబట్టి ఈరోజు అమృత నువ్వు చేసిన నిర్ణయం చాలా గొప్పది. ఈ భూమి మీద అన్ని విషయాల్లోనికి వివాహం గొప్పదని అనుకుంటారు, కాదు. అన్ని విషయాల్లో అది ఘనమైనదిగా ఉండాలని కోరుకున్నారు, కానీ ఘనమైనది ఏంటంటే బ్యాప్టిజం. భూమి మీద అన్నిటికంటే చాలా గొప్ప సంగతి బ్యాప్టిజం తీసుకోవడం అనేది. నువ్వు చాలా ధన్యురాలు. కనుక ఈ సమయంలో బ్యాప్టిజం పొందబోతున్నటువంటి నువ్వు యేసుక్రీస్తుని నువ్వు నీ సొంత రక్షకుడుగా అంగీకరించావా? కొంచెం అంగీకరించాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే సంగతి నీకు తెలుసా? తండ్రి అయిన దేవుడు ఆయనను మృతుల్లోంచి లేపాడని, ఈరోజు యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మనందరి కోసం ఆయన దేవునితో విజ్ఞాపన చేస్తున్నాను తెలుసా నీకు? ఓకేనా? నీవు బ్యాప్టిజం పొందడం ద్వారా నీ పాపాలన్నీ క్షమింపబడతాయనే సంగతి తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతావని తెలుసా? క్రీస్తు సంఘంలో సభ్యురాలుగా ఇప్పుడు ఈ క్షణంలోనే చేర్చబడతామని, యేసుక్రీస్తు చేతనే చేర్చబడతామని తెలుసా నీకు? దాన్ని ఇప్పుడు నీవు ఈ బ్యాప్టిజం పొందడం ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి అందరికంటే ప్రత్యేకంగా నువ్వు ఒక పరిశుద్ధురాలిగా మారిపోతున్నావు. ఈ సంగతి తెలిసింది. ఓకే, ఇది నువ్వు నీ ఇష్టపూర్తిగానే చేస్తున్నావా? యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకుంటున్నావా? యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకొని నువ్వు ఆయన ఎందు ఉన్నటువంటి విశ్వాసాన్ని కొనసాగించినప్పుడు, ఈ విశ్వాసాన్ని మా అందరి ముందు నువ్వు దాన్ని తెలియజేసినప్పుడు, నీ విశ్వాసాన్ని బట్టి మేమందరం కలిసి అమృతకు తండ్రి దేవుని ఎదుట, పరలోకపు దూతల సమూహం ఎదుట, స్థానిక సంఘం ఎదుట మేమందరం కలిసి నీకు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో మేము బాప్తిసం ఇస్తున్నాం. ఇది నీకు ఇష్టమేనా? దాన్ని చిన్న పేరు చేయండి. అయినా సార్ పేరు చేయండి. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ఈ సమయంలో మీ కుమార్తె అమృత నీ నామము గుండా నీ రాజ్యంలో చేరడానికి, నీ కృపా దీవెనలను పొందుకోవడానికి, రక్షణ అనే కవచమును పొందడానికి నిర్ణయించుకొని తాను ఒప్పుకున్న ఒప్పుకోలును బట్టి ఈ సమయంలో క్రీస్తు ప్రభువుల వారి నామములో మీ కుమార్తెకు మేము బాప్తిసం ఇస్తూ ఉండగా, ఈ నూతన జన్మను నీకు విధేయతతో నీ వాక్యమునకు లోబడి చక్కగా జీవించగలిగే గొప్ప ధన్యత భాగ్యము మీ కుమార్తెకు దయచేయమని, ఈ పరిశుద్ధతను కడవరకు కాపాడుకొని నీ నిత్య రాజ్య వారసురాలయ్యే గొప్ప ధన్యత మీ కుమార్తెకు దయచేయమని, ఈ కార్యక్రమమును జరిగిస్తున్న దైవజనులను, కూడి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామము నీ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అమృతంగా ఉన్నది మర్చిపోతాను. అమృత టెన్షన్ ఉంది కొంచెం. ఎందుకు సహోదరి అమృత, రక్షకుడుగా అంగీకరిస్తున్నావా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను ఒప్పుకుంటున్నావా? ఇప్పుడు బ్యాప్టిజం పొందడం వల్ల నీకు పరిశుద్ధాత్మ వరం వస్తుందని తెలుసా? నీ పాపాలన్నీ క్షమింపబడతాయని, నువ్వు సంఘంలో చేర్చబడతావని, తద్వారా యేసు ప్రభు శరీరంలో రక్తంలో పాల్గొనే అర్హతను సాధిస్తావు తెలుసా? ఇప్పటి నుంచి నువ్వు పరిశుద్ధురాలుగా మార్చబడి నీ జీవితకాలం అంతా ముందు కొనసాగి పరలోకంలో చేరే విధంగా నీ జీవితాన్ని ముందు కొనసాగించడానికి నీకు ఒక తోడు వచ్చారు. ఎవరైనా తెలుసా? పరిశుద్ధాత్ముడైన తోడు ఉన్నారు. ఓకేనా? ఓకే. యేసుక్రీస్తుని దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నావా? ఆయన తప్ప భూమి మీద మరొక రక్షకుడు లేడని తెలుసా? సహోదరి అమృత, యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి, యేసుక్రీస్తులో తప్ప మరెక్కడా రక్షణ లేదని ఆమె ఒప్పుకొని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంగీకరించి ఆయన నామంలో బ్యాప్టిజం తీసుకోవడం ద్వారా మాత్రమే తాను రక్షింపబడుతుందని, సంఘంలో చేర్చబడుతుందని, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతుందని, తన పాపాలన్నీ క్షమింపజేసుకుంటుందని, తాను సంఘం ద్వారా పరలోకానికి చేరుతుందని ఈమె కలిగినటువంటి ఈ విశ్వాసాన్ని బట్టి, తను ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలను బట్టి
సహోదరి అమృతకు మేమందరం కలిసి పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో మేము సహోదరికి బాప్తిసం ఇస్తున్నాం. కొంచెం ముందుకెళ్ళి కూర్చో, కాళ్ళు బాగా చెప్తాం. అక్కడ కూర్చోనాను, ముందు ఆడే కూర్చో. ఓకే, రైట్. కాళ్ళు చాపుకో, ఫ్రీ ఉండు. అది ఫ్రీ. ఓకేనా? ఓకేనా? ముక్కు పట్టుకో, మోయకు అట్లా పట్టుకో, అంతే. తీసి రైట్. అట్లా అట్లా ఓకే. సహోదరి అమృతకు మేమందరం కలిసి పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇస్తున్నాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్వనింపగలరా, వరదూతలైన 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 నిన్వనింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్వనింపగలరా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు 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 అని పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల సమూహం చేతను, భూమి మీద ఉన్నటువంటి మానవ కోడి చేతను నిత్యము పూజింపబడుతున్నటువంటి పరమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు మరోసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ భూమి మీద అత్యంత విలువైనటువంటి సంగతిని మా తండ్రి మేము జరిగించే విషయంలో పరలోకం నుండి దేవదూతల సమూహం చేత సంతోషించి ఆనందిస్తున్నటువంటి మీ సన్నిధిలో మేమందరము మా తండ్రి ఇంత గొప్ప కార్యంలో మా తండ్రి ఒక ఆత్మను మా తండ్రి మీ ప్రియకుమారుని ద్వారా సంఘంలో ప్రవేశపెట్టే గొప్ప ధన్యతను, ఆధిక్యాన్ని మా తండ్రి ఇంత గొప్పగా సేవా కార్యక్రమంలో మమ్మలను కూడా పాలిభాగస్తులుగా ఎంచినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. సహోదరి అమృత తన జీవితంలో చేసినటువంటి గొప్ప నిర్ణయాన్ని బట్టి మా తండ్రి తాను మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మనే వరాన్ని పొంది తన పాపాలన్నిటినీ క్షమింపజేసుకొని పరిశుద్ధురాలుగా మారి సంఘంలో చేర్చబడి మీ ప్రియకుమారుని శరీర రక్తాల్లో పాల్గొనే అర్హతను, ఆధిక్యాన్ని సాధించి తన జీవితకాలం అంతయు ముందు కొనసాగించే ఈ గొప్ప ధన్యతను, ఆధిక్యాన్ని బిడ్డకు మీరు దయచేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మరి ఎక్కువగా మా తండ్రి బిడ్డ మీ ప్రియకుమారుని రాజ్యంలో వారసురాలుగా, హక్కుదారులుగా జీవించే ఒక గొప్ప ధన్యతను, ఆధిక్యాన్ని మా తండ్రి స్థిరంగా ముందు కొనసాగులాగున్న సహాయాన్ని దయచేయమని ఈ కార్యక్రమాల్లో పాలిభాగస్తులుగా ఎంచబడినటువంటి శ్రీని సార్ని బట్టి, నన్నును బట్టి, అయినాల్ సార్ని బట్టి, సూర్యను బట్టి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మలందరిని బట్టి మీకు జ్ఞాపకం చేసుకుంటూ మేము ఏక మనసుతో ఏకాత్మతో మీ సన్నిధిలో చేరి మేము చేసిన ప్రార్థనలన్నింటినీ మీ సన్నిధికి చేర్చుకుని తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలను మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థనలన్నింటినీ మీ ప్రియకుమారుడు, ఈ లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. థ్యాంక్ యూ.